కానీ నష్టంలో మనం ఇలా అంటాడు, మీరు చనిపోయిన వారికి వెళ్ళండి అంటాడు. ఎందుకు వెళ్ళాలి అన్నప్పుడు బ్రతికిన వారు చనిపోయిన విషయాన్ని మనసుకు తెచ్చుకుంటారుగా అంటారు. చనిపోయిన వారి ఇంటికి వెళ్ళడం ద్వారా బ్రతికిన వారు దాన్ని మనసులో పెట్టాలి. మరణం గురించి ఆ మనసు అప్పుడన్నా పెట్టాలి అని అర్థం. కనుక మనందరం కూడా ఈ సమయంలో చేరి వచ్చాము. మరణము అందరూ మరణం ఉండగలాలి. మరణము ఎందరికి వచ్చు అంటే అందరికీ వచ్చు అని దైవనీయం. కానీ మరణం గురించి మనం ఒకటి రెండు మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, మరణము చూడక బ్రతుకు నడవడు పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడని ఇదే 89వ అధ్యాయం 48వ వచనం ప్రశ్నార్థకమైన వాక్యం అక్కడ కనబడుతుంది. మరణము చూడక బ్రతుకు నడవడు. మరణము అందరికీ వచ్చును, మరణము చూడకుండా బ్రతికేవాడు ఎవరు కూడా లేడు. కానీ మరణము తదుపరి ఏంటి అని, వాట్ ఆర్ ద రిపర్కషన్ ఆఫ్టర్ ద డెత్, మరణము తదుపరి పర్యవసానం ఏంటి అని చూసినప్పుడు దీనిలో మనం చెప్పుకోవచ్చు కదా, మరణ శాసనం. ఏం చెప్తుంది మరణ శాసనం? చనిపోయిన తర్వాత పాతాళమునికి వెళ్ళవలను అని ఉంది. మన ఉన్నది భూలోకం, మన పైనది మోక్షం, పరలోకం, వైకుంఠం. ఏ పేరుతో తెలిసిన అవుతే దాని కూడా ఒక లోకం ఉంది, దానికి పాతాళ లోకం అంటారు. ప్రస్తుతం మనం భూలోకంలో ఉన్నాం. భూలోకాన్ని వదిలితే అటు పైకి పరలోకం అన్న వెళ్ళాలి, లేదా కింద ఉన్న పాతాళానికైనా వెళ్ళాలి. బ్రతుకుండగానే మానవుడి ఎన్నికలో ఏదో ఒకటి తాను చేసుకోవాలి. పరలోకం వెళ్ళాలా, లేదా కిందున్న పాతాళానికి వెళ్ళాలి. ఎన్నికల్లో ఏది అన్నది బతుకుండగానే ఆలోచించాలి. మరణము అందరికీ వచ్చును, మరణము చూడక బ్రతికేనాడు లేడు. మరణం తదుపరి మనకున్నటువంటి స్థలాలు రెండు. ఒకటి పైనున్న లోకం పరలోకం, క్రిందన లోకం పాతాళం. ఏ లోకానికి వెళ్ళాలో మానవుడు బ్రతికుండగానే ఆలోచించాలి. దాని గురించి తలంపు కలిగి ఉండాలి. పాపం చేసిన ప్రతివాడు పాతాళానికి వెళ్ళాలని మరొక నియమం ఉంది. పాపం చేసిన ప్రతి మానవుడు లేదా పాపి అయిన ప్రతి మానవుడు పాపంలో చనిపోతే పాతాళం వెళ్ళాలి. మానవుడు పాపంతోనే పుట్టి పాపంతోనే జీవించి పాపంలోనే చనిపోతే పాతాళానికి వెళ్ళాలి. ఆ రూట్ పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవించి పాపంలో చనిపోతే అటువాడు కిందున్న పాతాళానికి వెళ్ళాలి. ఆ రూట్ ఉంది. అది వద్దనుకుంటే మరొక రూట్ ఉంది, మరొక దారి. పాపానికి పరిహారం పొంది పాపానికి క్షమాపణ పొంది బ్రతుకుండగానే తుది శ్వాస విడవక మునుపు పాపానికి పరిహారం పొంది పాపం నుండి విడుదల పొంది క్షమాపణ పొంది చనిపోతే అటు వారు పరలోకమునకు మోక్షము చేరుతారని దైవగ్రంథం చెప్తుంది. కనుక ఏది మేలు ఏది అవసరం అన్న దాని మీద మనస్సు పెట్టి పాతాళానికి పోవడం మంచిదా, పరలోకానికి వెళ్ళడం మంచిదా అన్నప్పుడు పాతాళంలో ఏముంటుందో తెలుసుకుంటే మనం అక్కడికి వెళ్ళొచ్చునో లేదో తెలుసుకుంటాం. పాతాళం అంటే మహాశ్రమతో కూడింది, నిరంతరము ఆరని అగ్ని జ్వాలలతో ఉన్నటువంటి స్థలం అది. పాతాళంలో పడిన వారు రొమ్ము కొట్టుకుంటారు, గుండెలు బాదుకుంటారు, పనులు కొరుకుతారు, నాలుగు కరుచుకుంటారు. రాత్రింబవళ్ళు అక్కడ ప్రలాపం ఉంది. భయంకరమైన దేవుని కోపం తీర్పు ఆ పాతాళంలో అగ్నిలో ఎదుర్కోవలసి ఉంటుంది. అది పాపానికి వచ్చేటువంటి
కాగితం అక్కడ ఎలా చెప్పగలరు అంటే అలా పాతాళంలో పడిన వారు పడిన బాధ వర్ణనాతీతం బైబిల్లో వివరించబడింది. అనేక మంది పాతాళ గురించి వివరించడం జరిగింది. పాతాళంలో పడిన వ్యక్తులు పడిన బాధ కూడా వివరించడం జరిగింది. కాబట్టి పాపంలో పుట్టిన మానవుడు పాపములని పెరిగి జీవించి పాపములోనే చనిపోతే ఆ వ్యక్తి నేరుగా పాతాళానికి వెళ్ళవలసింది. కానీ ఇలాంటి భయంకరమైన పాతాళమైన శిక్ష నుండి మానవుని ఎలాగైనా రక్షించాలి, ఈ మానవుడు పాతాళంలో పడకుండా ఇతన్ని రక్షించాలి అని దేవాది దేవుడు తలంచి పాప మానవుడు పాతాళంలో పడుతున్నట్లుగా ఒక విరుగుడు అంటాము మన భాషలో. పాపానికి పరిహారం చేస్తే ఆ వ్యక్తి పాతాళానికి వెళ్లకుండా పరలోకం మహిమకు రాగలడు కదా అని దేవుడు తలంచి ఈ పాపానికి పరిహారం చేయడానికి దేవాది దేవుడైన వాడు యేసుక్రీస్తు పేరుతో ఒక మానవునిగా నీలాగా నాలాగా ఒక శరీరం ధరించుకొని క్రీస్తు అనే పేరుతో 2024 సంవత్సరాల క్రితం ఈ భూమండలం మీదకి రావడం జరిగింది. అలా వచ్చినప్పుడు ఆయన గురించి ఏమని రాయబడింది చెప్పబడింది అంటే పాపలను రక్షించడం క్రీస్తు లోకమునకు వచ్చను అనే మాట నమ్మదగినది, పూర్ణముగా అంగీకరించడానికి యోగ్యముగా ఉన్నది అంటారు. పాపలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రలోకానికి వచ్చారు. అది చరిత్ర మనకు చెప్తున్నటువంటి ఒక సత్యం. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడన్న సంగతి మీ ఇంటిలో ఉన్న కేరళకు చెప్తుంది. ఎందుకు వచ్చాడు అంటే పాపం రక్షించడానికి, పాపానికి పరిహారం చేయడం ద్వారా మాత్రమే పాప శిక్ష నుండి మానవ తిరగలరు. ఆ పాపానికి పరిహారం ఎలా అవుతుంది అన్నప్పుడు రక్తం చిందించబడకుండా పాప పరిహారం జరగదని వేదాలని ఘోషిస్తున్నాయి. పాప పరిహార రక్త ప్రోక్షణం అవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యం దానం బలియాగం అని వేదం ఘోషిస్తాం. పాపం పరిహారం కావాలంటే రక్తం చిందించబడాలి. ఆ రక్తం మానవ పాపాన్ని పరిహరిస్తుంది. అందువలన దేవాతి దేవుడు రక్తమాంసన శరీరం ధరించుకొని క్రీస్తు పేరుతో లోకానికి వచ్చింది. వాస్తవం అది మన ఇంట్లో ఉన్న క్యాలెండర్ చెప్తుంది. వచ్చిన యేసు ప్రభు మనందరి పాప పరిహారం కొరకై శిలువలో బలి అయి ఆయన రక్తాన్ని కార్చారు. ఆ రక్తం మానవుని పాపాన్ని కలుగుతుంది. ఎట్లా అంటే నమ్మకం ద్వారా, విశ్వాసం ద్వారా. నేను పాపిని ఒక వ్యక్తి గ్రహించుకొని పాపుల రక్షణ క్రీస్తు యేసును విశ్వసించి నమ్మి క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించి ఎవరైతే ఆ రక్తం చేత పాపాన్ని కడుక్కుంటారో విశ్వాసం ద్వారా ఆ వ్యక్తి పాపం పరిహారం అవుతుంది. ఆ వ్యక్తి పాపానికి చేసి విడుదల పొందుతాడు. పరిహరించబడ్డాడు కాబట్టి, పరిహారము చెల్లించబడింది కాబట్టి ఆ వ్యక్తికి విడుదల. దాన్ని బైబిల్ భాషలో రక్షణ అంటారు, ఆత్మరక్షణ అంటారు. ఆ రీతిగా వెంకటరెడ్డి వారు ప్రభు నమ్మకని క్రీస్తు రక్తంలో కడగబడి వారి దీర్ఘకాలం అంతట్లో అదే విశ్వాసంలో కొనసాగి ప్రభువును గురించిన నిరీక్షణ గలవాడు నిన్నటి దినమందు ఆయన లోకాన్ని విడిచి ప్రభువుకి వెళ్ళాడు. అలా రావడానికి, అలా వెళ్ళడానికి మనం చదువుకున్న వాక్య భాగంలో ఒక మాటను జ్ఞాపం చేస్తాను. 3వ వచనం, నీవు మనుషులను మంటికి మార్చుతున్నావు అన్నాడు. మనుషులను మంటికి మార్చడం ఎలా సాధ్యం? మనుషులను మంటికి మార్చడం ఎలా సాధ్యం? ఏం చేస్తే మంటిగా మారుతాడు? మరణం ద్వారానే. మనుషులు మరణం చెందనంత కాలం మనుషులు మంటిగా మారరు. మనిషి మంటిగా మారాలంటే ఒకటే ఒక మార్గం. అది ఏ మార్గం? మరణమా. మరణము ద్వారా మానవుని మంటికి మార్చడానికి ఒక ప్రక్రియ. మరణం చెందకుండా 50 ఏళ్ళు ఉంటే ఆ వ్యక్తి
తాగకపోతే మరణం చెందకపోతే మట్టికి మార్చబడు. 70 ఏళ్ళు బతికినాడు అనుకోండి, 70 ఏళ్ళు బతికిన అతను మట్టికి మారలేడు. మట్టికి మారాలంటే ఏం కావాలి? మరణం. 90 ఏళ్ళు ఈయన వయసు అంతా తెలియదు, 91 సంవత్సరం నిన్నటి వరకు ఆయన మనిషి, ఈరోజు ఆయన మంటి కాపోతున్నాడు. మరణం ఒక్కటే మానవుడి మంటిగా మార్చగలదు, మరి ఏ విధంగా కూడా మార్చలేదు. ఎందుకు మరణం మంటికి వెళ్ళాలి మానవుడు అంటే, మంటి నుండి చేయబడ్డవాడు కాబట్టి, మంటి నుండి చేయబడిన వాడు కనుక మంటికే వెళ్ళాలి, అది నియమం. కాబట్టి మానవుని దేవుడు చేసినప్పుడు మంటితో చేశాడు, అదే మానవుని మంటిగా మార్చడానికి మరణము అన్నది సంప్రాప్తమైంది. మరణం ద్వారా మానవుడు మనిషికి మార్చబడుతున్నాడు అన్నాడు. అదే సభలో చదువుకున్న 3వ వచనంలో మరొక మాట, నరులారా తిరిగి రండి అని ఒక పిలుపు అక్కడ కనబడుతుంది. నరులారా తిరిగి రండి అని దేవుడు పిలవకుండా ఏ మానవుడు కూడా ఈ లోకాన్ని విడిచివెళ్ళలేడు. దేవుడు రండి అంటే రావాలి, పోవాలి. దేవుడు రండి అని పిలవకపోతే, అందుకే మనల్ని సంవత్సరాలు గడిపే కొరకు పడకలు ఉంటే ఇంకా దేవుడు నన్ను పిలిచలేదు, ఇంకా దేవుడు మమ్మల్ని పిలిచలేదు, ఇంకా దేవుడు మన పిలవలేదు అంటే అర్థం ఏంటి? దేవుడు మానవుని పిలవాలి. పిలవకుండా ఏ మానవుడు లోకాలు విడలేదు, పిలవకుండా ఏ మానవుడు మరణం పొందలేదు. ఈ మాటలో నరులారా తిరిగి రండి అనేటువంటి యొక్క మాటలో 4 పిలుపులు నేను జ్ఞాపకం చేయాలను. మానవుడికి దేవుడు 4 పిలుపులు ఇచ్చాడు. ఆ 4 పిలుపులను కలిపి ఒకే మాటలు చెప్పాడు, నరులారా తిరిగి రండి. మొదటి పిలుపు, మనందరం కూడా బ్రతుకున్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బలముతో ఉన్నప్పుడు, అందచందాలతో ఉన్నప్పుడు, ఆనందంతో ఉన్నప్పుడు, మానవులందరికీ, సకల మానవుడికి అందరికీ ఒక పిలుపునిచ్చాడు యేసు ప్రభువు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనుల ఈ పిలుపు యూనివర్సల్ కాల్. ప్రపంచంలో మానవ కోటి యావత్తుకు భూమండలం నలువైపులున్న సర్వ మానవులకు ఒకే ఒక పిలుపు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, కొండి కాదు, రండి. ఈ స్వార్థ, ఈ పిలుపు 2004 సంవత్సరాల నాడు యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు సర్వలోకానికి ఇచ్చినటువంటి పిలుపు యూనివర్సల్ కాల్. సర్వలోకమున పోయిన పిలుపు అని మనం గ్రహించాలి. దేని కొరకు? మానవుని పాపాన్ని పరిహరించబడానికైన పిలుపు, దేవుని ద్వారా క్షమాపణ పొందుట కొరకైన పిలుపు, పాప క్షమాపణ పొంది రక్షించబడుట కొరకైన పిలుపు. ఆ పిలుపు ఎప్పుడూ వచ్చింది, మన ఊరికి మన కాలంలో వచ్చింది. నా వయసు 21 సంవత్సరాలు ఎవరో ప్రాయములు ఉండగా నాకు పిలుపు వచ్చింది. యేసు ప్రభు నమ్ముకున్నాను, ఎవరో ప్రాయములు రక్షించబడ్డాను. ప్రభు నా పాపను క్షమించి రక్షించాడని, ఆయన పవిత్ర రక్తంతో కడిగాడని ఆయన బలంగా నన్ను. అది జీవితానికి గొప్ప మలుపైంది. అటు పిలుపు మీకు కూడా కొంతమందికి వచ్చింది. ఇంకా రాని వారు ఈ రోజున ఆ పిలుపు అది ఇంకా జీవిస్తా ఉంది. పిల్లలు యేసు ప్రభువు కూడా పిలుస్తున్నాడు, అందుకుంటారా? ఏ రోజైనా క్రీస్తు ప్రభుత్వం ప్రేమ పిలుపును అందుకొని పాప క్షమాపణ పొంది రక్షించబడాలని ఆ పిలుపు, అది మొదటి పిలుపు. రెండవ పిలుపు, ఇందులో ఉన్న రెండవ భాగం ఏంటి అంటే మరణం కొరకైన పిలుపు. దేవుడు పిలవకుండా ఎవరు మరణం పొందలేరని ఇప్పుడే మనం చెప్పుకున్నాం. రెండవ పిలుపు మరణం కొరకైన పిలుపు. మరణం కొరకైన పిలుపు రెండవ పిలుపును కంప్లీట్ గారు నిన్న ఉదయం అందుకున్నాడు. మూడవ పిలుపు అంటారు, తక్కుడు బిక్కుడు అంటారు మన వాళ్ళు సాంప్రదాయంగా. తెలియక అమాయకత్వంతో కావచ్చు, అవివేకంతో కావచ్చు, వారికి బోధించిన బోధకుడు కావచ్చు. మనుషుని చావు, మరణం అంతటితో ముగిసిపోదు. మానవ జీవితం ఇంకా ఉంది, తదుపరింది. మరణం తర్వాత కూడా మానవ జీవితం ఉంది.
అది శాశ్వతమైన జీవితం, నిరంతరం ఉండే జీవితం. అది క్రైస్తవులకు దేవుడు ఇచ్చిన గొప్ప నిరీక్షణ, క్రైస్తవ్యం నిరీక్షణతో కూడినటువంటి జీవితం. ఏ క్రైస్తవుడు సమాధితో అంతం కాదు. మట్టిలో మన్ను, మన వాళ్ళు అంటుంటారు మట్టిలో మన్ను. అవును, మట్టిగా మారుతుంది, కానీ తదుపరి మరలా పునరుత్థానం, లేపబడడం ఉంది, మరణ శరీరం లేస్తారు. ఇది క్రైస్తవులకు గొప్ప నిరీక్షణ. వెంకటరెడ్డి గారు క్రీస్తు ప్రభువు విశ్వాసం నుంచి రక్షించబడి అంతం వరకు విశ్వాసాన్ని కాపాడుకొని ప్రభుతో సహవాసం కలిగి ప్రభును ప్రేమిస్తూ సేవిస్తూ ప్రభు పిలుపునందుకొని పరలోకం వెళ్ళారు. ఆయన ఆత్మ ప్రభుతో కూడా ఉంది, ఆయన శరీరం మాత్రం ఇక్కడ ఉంది. కాబట్టి ఆ శరీరాన్ని ప్రభు యొక్క నియమ ప్రకారం భౌతిక కాయాన్ని భూస్థాపన చేయాలి కనుక మనం దాని కొరకై చేరవచ్చాము. మీరు కూడా అలాంటి నిరీక్షణ కలిగి ఉండి క్రీస్తు రక్తంలో పాపాన్ని కడుక్కొని పరిహరించుకొని నిత్యమైన జీవం పరలోకంలో ఉందని ఎరిగిన వారి ఆ నిత్యత్వం కొరకై సిద్ధపడాలని, వారి విశ్వాసాన్ని మనం కూడా కలిగి కొనసాగాలని ప్రేమతో మనం చేస్తున్న నరులారా తిరిగి రండి. ఆ రోజు చేయటకు ప్రభు మనకు సహాయం చేస్తారు. మంచిది. ఆ పరిశుద్ధమైన మా తండ్రి ఈ ఉదయకాలంలో మరొకసారి చేస్తున్నాం. ఇదిగోనైనా మీ దీని దాసులు, మీ కుమారులు, మా స్నేహితులు, సహోదరులు వెంకటరెడ్డి గారిని ఈ వాక్యంలో చెప్పబడిన రీతిగా మీరు చూపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవునైనా ఈ లోకపు ప్రయాసములన్నీ మాని నిత్య విశ్రాంతి కొరకు మీ దాసులు మీరు కలిగి చేరి ఉన్నారని నమ్ముతున్నా. ఈ ఆదరణ మాటల చేత కూడిన బంధువులందరినీ, కుటుంబీకులందరినీ, ఆత్మీయులందరినీ మీరు ఆదరించినందుకు స్తోత్రాలు. జరగబోతున్నటువంటి భూస్థాపన కార్యక్రమము సవ్యంగాను మీ నామముకు మహిమకరంగాను జరిగించమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని పీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం, మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా.
చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రములు నీకే యేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని పీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం. మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఇకను కూడా మాకు తోడు నీడ నీవే గదా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా. ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని పీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం. మారని వీడని ప్రేమే నీదయ్యా, మార్చిన నా జీవితం నీకే యేసయ్యా. ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలు కాచిన దేవా.
క్షణమైనా ఏ దినమందైనా ఏ క్షణమైనా వేరుగాలిపోయింది నేస్తమానయ్యా ఇంతకాలం నీదు కృపను కాచిన దేవా ఇంతకాలం నీదు కృపను కాచిన దేవా నాటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా ఎన్ని ఏళ్ళు గడచినా ఎన్ని తరాలు మారినా మారని తీరని ప్రేమే నీదయ్యా మార్చిన జీవితం నడచిన గాని మారని పీడని మారని మార్చిన నా జీవితం నీకే యేసయ్యా ఇంతకాలం నీదు కృపను నడచిన దేవా ఇంతకాలం నీవు నీలగాని కాచిన పైన నాగాని మాకు తోడు స్థితిలో నేరని ఇకను ఎడం ఖాయం మాకు తోడు ఖాయం నేరని ఎడం ఖాయం కళ్ళీదు పరిశ్రమా కాచిన ఇంతకాలం నీదు కృపా కలుసుకో యేసుని మిత్రమా పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని డబ్బుతో కాలాన్ని గడిపిన గాని జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని డబ్బుతో కాలాన్ని గడిపిన గాని జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా డబ్బు నిన్ను రక్షించదు తెలుసా మరణము రాకముందే అది నిన్ను చెరకముందే మరణము రాకముందే అది నిన్ను చెరకముందే పాపాలు విడుగులేస్తమా ప్రభుని చేరు మిత్రమా పాపాలు విడుగులేస్తమా ప్రభుని చేరు మిత్రమా పూలాంటిది జీవితం రాలిపోతుంది గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది
ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించిన వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, పాపాలు విడువు నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడువు నేస్తమా. ప్రభుని చేరు మిత్రమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా రాలిపోతుంది నేస్తమా. వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పూలాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. నా ఆశ తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. మేఘములపై యేసు ఊరాతో నన్ను పిలచి ఆ దినము ఎప్పుడొచ్చునో. మేఘములపై యేసు ఊరాతో నన్ను పిలచి ఆ దినము ఎప్పుడొచ్చునో. ధరణిలో నా యాత్ర ముగించి నే పరమ గురి చేరే దినమెప్పుడో. ధరణిలో నా యాత్ర ముగించి నే పరమ
గురి చేరే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నా ఆశ తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. బంగారు వీధులలో శృంగారముగా తిరిగి ఆ దినము ఎప్పుడొచ్చునో. బంగారు వీధులలో శృంగారముగా తిరిగి ఆ దినము ఎప్పుడొచ్చునో. 12 గుమ్మముల పట్టణములు నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో. 12 గుమ్మముల పట్టణములు నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. జీవవృక్ష ఫలము నిన్నెన్నో కోసికొని భుజించే దినమెప్పుడో. జీవవృక్ష ఫలము నిన్నెన్నో కోసికొని భుజించే దినమెప్పుడో. జీవాజల నది నీరు తనివి తీరా త్రాగే దినమెప్పుడు నే చూతునో. జీవాజల నది నీరు తనివి తీరా త్రాగే దినమెప్పుడు నే చూతునో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడో. కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడో.
భక్త కోటి భజన బృందములోనే చేరి భజించే దినమెప్పుడో. భక్త కోటి భజన బృందములోనే చేరి భజించే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీరాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నాశ తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. నాశ తీర నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో. పిల్లరా, మరి ఈ లోకంలో చావుని లాభంగా కోరుకునేవారు ఎవరు లేరు. ఎందుకంటే ఒక హాస్పిటల్కి వెళ్ళి మనం చూస్తున్నప్పుడు హాస్పిటల్లో వందల మంది ప్రాణం కోసం అనగా ప్రాణంతో బ్రతకాలని వారి వారి సంబంధించిన వారి కొరకు ఎంతో ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఎందుకు ప్రయాసపడుతున్నారంటే బ్రతకాలని, చావాలని కాదు. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? చావు అయితే లాభము అని చెప్తుంది. చావు ఎందుకు లాభము అంటే, మొదటిగా చావు ఎందుకు లాభం అంటే మన శరీరం మార్చబడుతుంది, అందుకు లాభం. మన శరీరము మార్చబడుతుంది. ఇప్పుడు ఈ శరీరాన్ని ఒక విత్తనాన్ని విత్తినట్టుగా భూమిలో పాతి పెడతాం. ఈ శరీరము ఏ శరీరం అంటున్నారంటే హీన శరీరము అన్నాడు, బలహీనమైన శరీరము అంటున్నాడు. అంటే క్షయమైన శరీరం అంటే క్షయమైపోతుంది, రోజులకి అది పురుగు పట్టొచ్చు, లేకపోతే క్షయమైపోతుంది. అయితే ఈ శరీరం క్షయమైపోయి మరలా ఏం చేయబడుతుందంట? అక్షయమైన శరీరముగా చెప్పబడుతుంది. అందుకనే చావు అనేది ఏమిటంట? లాభము. ఒక వ్యక్తికి ఎందుకు లాభము అంటే మరి ఈ దీన శరీరము మహిమ గల శరీరముగా మార్చబడుతుంది అన్న. రెండవదిగా ఈ యొక్క శరీరం అనగా చావు ఎందుకు లాభము అంటే మరి స్థలము కూడా మార్చబడుతుంది. ఇప్పుడు ఇక్కడ స్థలం ఉంది కదా, ఈ స్థలము ఆయనకి ఎప్పుడైతే తన ప్రాణాన్ని కోల్పోయాడు, తన ప్రాణాన్ని వదిలేశాడు, అప్పుడు ఏమైంది? స్థలాన్ని కూడా మార్చుకున్నాడు. అంటే ప్రియులారా, మనందరికీ తెలుసు లూకాసు వార్త 16వ అధ్యాయం 18వ వచనములో ఇద్దరు ఒకే చోట ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఒకడు ధనవంతుడు, మరొకడు పేదవాడు, దరిద్రుడు. అయితే ఇద్దరు ఒకే చోట ఉన్నారు, కానీ చనిపోయారు ఇద్దరు. కానీ ఇద్దరు వేరు వేరు స్థలాలకి వెళ్ళిపోయారు. ఒకరు అబ్రహాము రొమ్ముకు వెళ్ళారు, మరొకరు పాతాళములో ఉన్నారు. పాతాళములో వేదన అనుభవిస్తున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. అనగా క్రీస్తు ప్రభువును నమ్మినటువంటి లాజరు తన యొక్క స్థలం కూడా మార్చబడింది. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలో, లేదా అబ్రహాము ఆనుకోవటానికి. కాబట్టి సావు ఏమిటే? లాభం. ఎందుకని అంటే స్థలం కూడా మార్చబడింది. ఈ లోకంలో ఉన్న స్థలం, ఈ భూమి మీద ఉన్న స్థలం, ఇది శాపగ్రస్తమైన స్థలం. ఈ భూమి మీద నివసించే వారు కూడా శాపగ్రస్తమైనటువంటి బ్రతుకుతున్నారు. రోగము గాని, శరీరములో అనేకమైన మానసికమైన సమస్యలు గాని, అనేక రకాలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నారు. అనగా భూమిని దేవుడు నశింపజేస్తానన్నాడు, దీన్ని అగ్ని కోసం నిల్వ చేశానన్నాడు. ఈ భూమి మానవుడు ఎప్పుడైతే పాపం చేశాడో అప్పుడు ఏమైపోయింది? ఇది శపించబడింది అన్నాడు ఆదికాండం 3వ అధ్యాయంలో. అది శపించబడింది. ఇది భూమి గతించిపోతుంది అన్నాడు 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడు? ఈ భూమి గతించిపోతుంది. కాబట్టి ఈ స్థలము శాపగ్రస్తమైంది, ఈ స్థలం మార్చబడుతుంది అన్నాడు. మన వెంకటరెడ్డి గారు క్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు కాబట్టి ఆయన స్థలం కూడా మార్చబడుతుంది. మూడవదిగా స్వాస్థ్యము కూడా మార్చబడుతుంది. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది, మనోహరమైన స్థలములోనూ నాకు స్వాస్థ్యము ప్రాప్తించను అనే మాట మనం చూస్తున్నాం. అంటే స్వాస్థ్యం ఇక్కడ అన్ని సంపాదించుకొని ఉండవచ్చు. మరి మొయిల్ చెరువులో అనుకున్నటువంటి ఇల్లు, లేకపోతే పొలాలు గాని, తర్వాత కుమారులను అన్ని స్వాస్థ్యాన్ని సంపాదించుకున్నాడు ఈ లోకంలో. కానీ ఇప్పుడు తన స్వాస్థ్యము కూడా ఏం చేయబడుతుంది? పరలోకంలో స్వాస్థ్యాన్ని ఎవరైతే క్రీస్తు ప్రభువును నమ్ముకున్నారో
వారికి పరలోకములో స్వాస్థ్యము సిద్ధపరచు. ఇక 4వది, ఈ లోకంలో ఉన్నప్పుడు మనుషులతో, బంధువులతో, ఆ సంఘముతో సహవాసం కలిగి ఉన్నాడు. ఇప్పుడు సహవాసం కూడా ఏం చేయబడుతుందండి? ఆ ప్రభువుతో సహవాసం ఎల్లప్పుడూ నిత్యము. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో రాయబడినట్టుగా వీణలు వాయించుచున్న వైణికుల నాద స్వరము నాకు వినబడిను. అక్కడ ప్రభువుతో కలిసి ఆనందిస్తున్నటువంటి వారు ఉన్నారు, ప్రభువుతో కలిసి సహవాసం చేస్తున్న వారు ఉన్నారు, ఆయన రొమ్మున కూర్చున్న వారు ఉన్నారు, ఆయనతో పాటు సహవాసం చేసేవారు ఉన్నారు. కాబట్టి సహవాసం కూడా ఏం చేయబడుతుంది? మార్చబడుతుంది. పిల్లారా, యేసుక్రీస్తును నమ్ముకుంటే ఇన్ని లాభాలు ఉన్నప్పుడు ఈ లోకంలో మనం ఇంకా అనేక రకాల ప్రయత్నాలు, పిల్లల కోసం, చదువుల కోసం, ఉద్యోగాల కోసం, ఆరోగ్యం కోసం రకరకాలుగా ఎన్నెన్నో సంపాదించుకోవాలని ఇక్కడ స్వాస్థ్యాన్ని, ఇక్కడ సహవాసాన్ని, ఇక్కడ వాటిని పొందుకున్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, సావైతే ఈ లాభం లోకంలో మనము ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. లాభకరమైనటువంటి జీవితం, మరి సంతోషకరమైన జీవితం పరలోకంలో మనకు స్వాస్థ్యము ఉన్నది. కాబట్టి క్రీస్తు ప్రభుని ఇంకనూ ఎవరైనా నమ్ముకోకపోతే అతి లాభాన్ని పొందుకొని, ఇదిగో మనకు చెప్పబడినటువంటి ఈ సహవాసం గాని, లేకపోతే ఈ స్థలం మార్చబడటం గాని, ఈ శరీరం మార్చబడటం గాని, ఇవన్నీ స్వాస్థ్యము పొందుకోవటం గాని, ఇవన్నీ లాభాలు మనం పొందుకొని క్రీస్తు ప్రభువు చెంత యుగ యుగములో ఉంటాం. ఇక్కడ 90 సంవత్సరాలు బ్రతికిన ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఇంకా అనేక మంది ఆరోగ్యాన్ని సంపాదించుకొని ఇంకా బ్రతికినా కూడా చివరికి ఏమవలసింది? ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సింది. కాబట్టి ఇది శాశ్వతం కాదు అని మనకు అర్థమైపోయింది. శాశ్వతమైనది పరలోకమే. కాబట్టి క్రీస్తు ప్రభువు నమ్ముకొని వెంకటరెడ్డి గారు లాగా మరి ఆయన ఇప్పుడు దీన శరీరం ఆయన మహిమ గల శరీరంగా మార్చబడుతుంది. ఒకానొక దినాన క్రీస్తు ప్రభువు నమ్మిన వారు ఆయన్ని చూస్తారు. అలాంటి నిరీక్షణ కలిగి మరి మనము ముందుకు సాగాలని ప్రభుపేట మనం చేస్తూ ముగిస్తూ ఉన్నాం. పిల్లరా, అక్కడ ప్రార్థన చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సహోదరులు ఒకరిద్దరు ప్రార్థన చేయమని కోరుతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా ప్రభువా, పరిశుద్ధుడా, మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాము. పెద్దలు మరి వెంకటరెడ్డి మామ మీరు జ్ఞాపకం చేసుకుని రక్షించుకుని తండ్రి మీ బిడ్డగా అంగీకరించి మీరు ఘనపరిచే బిడ్డగా చేశారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు సహవాసములో, సంఘములో బిడ్డల మధ్య సంతోషముతో గడిపి మేము ఘనపరిచి మహిమపరిచాడు తండ్రి. మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. నేను అడిగాము తండ్రి, తుది శ్వాస విడిచి దేవా మీ వద్దకు చేరి ఉండగానైనా భవిష్యకాయాన్ని భూస్థాపన చేసే కార్యక్రమంలో మీరు మాకందరికీ తోడై ఉండి ఇంతవరకు చేసిన సహాయమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. అవును తండ్రి, సావైతే లాభం అని దైవ గ్రంథంలో మీరు రాయించినారు. స్తోత్రములు అంతటి ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకం ఉండే ఒక సర్వం చెప్పగా వింటినని భక్తుడు పలికాడు. అవును తండ్రి, దేవా మీరు పిలిచారు, మీకు స్తోత్రములు. దేవా నరులారా తిరిగి రండిని పిలిచారు. దేవా మనుషులను మంటికి మారుస్తున్నారు, మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా ఈ భూ సంబంధమైనటువంటి జీవితాన్ని వదిలి తండ్రి నిత్యము నీతో కూడా యుగ యుగములు ఉండేటువంటి భాగ్యం, నిత్య విశ్రాంతిలో శ్రమలన్నీ పోగొట్టుకొని దేవా మీతో కూడా మహిమలో ఆనందముతో సంతోషముతో నేను ఘనపరిచే భాగ్యము పెద్దలకు వెంకటేశ్వర ఇచ్చారు. మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బంధుమిత్రులందరినీ, కుమారులను మీరు జ్ఞాపకం చేసుకుని అందరినీ ఆదరించండి, ధైర్యపరచండి. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మేమందరం కూడా ఈ యొక్క మరణాన్ని మనసులో పెట్టాలి. మాకు కూడా ఏదో ఒక రోజున ఈ మరణం వస్తుందని గుర్తు చేసుకొని మేమందరం నాయన మీ వైపు చూస్తూ నిరీక్షణతో భూమి మీద మీకు సాక్షులముగా జీవించడానికి సహాయం దయచేయమని, నిర్వచన ఒక్కరిని జీవించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ దేవా మరి దేహాన్ని, దీన శరీరాన్ని దేవా మహిమల దేహంగా మీరు లేపుతానన్నారు. స్తోత్రములు కనుక మంటిగా చేస్తుండగా మీరే తోడుగా ఉండి సహాయం దయచేయమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు ఆరోపిస్తూ మనములను మనవనాళ్ళందరినీ ఆదరించమని, ధైర్యపరుస్తామని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు సమర్పించి ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభా మీకు వందనం తండ్రి. నాయన మరి దయను బట్టి నాయన మీ స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా మరి నాయన ఎంతో కాలంగా మీరు శ్వాస నుంచి నాయన మీ బిడ్డగా జీవిస్తూ తండ్రి నర్జనము అందుకొని మీ సన్నిధికి వచ్చిండగా నాయన మీ స్తోత్రములు వందనములు చెల్లిస్తున్న విడబడిన కుటుంబాన్ని పెద్దమ్మను
అలాగే కుమారులు కోడళ్ళు నాయన కుమార్తెల అల్లుళ్ళు మనవాళ్ళు మనవాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసి ఆదరించండి. ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు కొన్ని తల్లి వారు తమ ప్రయాసం మాని శాంతి పొందుదని మీ మాట చొప్పున ఆయన ఈ లోక ప్రయాసం మాని మీ సన్నిధికి వచ్చిండగా ఆయన మీ సన్నిధిలో విశ్రాంతి పొందుతున్నాడు మేము నమ్ముతున్నాం తండ్రి. ఏమైందిగా మాట్లాడతారు మీరు సెలవిస్తున్నారు తండ్రి. తావైతే లాభం అన్నట్టు అవును దేవా. మరి నాయన మరణం ఆయన మేము విశ్వాసం నుంచి రక్షణ పొందిన వారికి లాభం నాయన. ఎవరైనా నేను విశ్వాసం ఉంచకపోతే నాయన మరి ఈ దినమైన ఈ దినంలో మేము విశ్వాసం ఉంచి ఆయన మీ పిల్లల భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయచేయించండి. మరి ఇక్కడ చేరువచ్చిన అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోతండి నాయన ఆదరించండి. మీకే మహిమ తెచ్చుకొని భూస్థాపన కార్యక్రమం తోడుగా నడిపించేందుకే స్తోత్రం చెల్లిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. రామగారి గురించి 2 మాటలు నేను చెప్తాను. 17 సంవత్సరాల కిందట వీరితో మేము బంధుత్వం చేయడం జరిగింది. నా అల్లుడు కృష్ణారెడ్డి, నా బిడ్డ రాణి వివాహం అయినప్పటి నుంచి ఎన్నో సార్లు మేము కలుసుకోవడం కూడా జరిగింది. మామగారు ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉంటారు తప్ప ఆయనలో ఎప్పుడు ఏదో కష్టము ఇబ్బందిగా మేము ఎప్పుడు చూడలేదు. ఆయన ఏదైనా అనారోగ్యం పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏమైనా ఆయన దుఃఖపడ్డాడేమో కానీ మిగతా సమయాల్లో ఎక్కడా లేదు. పైగా అన్నిటికంటే ఎక్కువగా నా అల్లుడు అమెరికాలో ఉంటుండగా ఇక్కడ శివారెడ్డి మా తండ్రి యొక్క బాధ్యతలు ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఆయన మోస్తున్నాడు. తల్లిదండ్రిని సన్మానించము, నీవు దీర్ఘాయుష్మంతుడు వగుదు అన్నట్లు ప్రభు ఆ కుటుంబాన్ని ఇంకా గొప్పగా ఆశీర్వదించాలని మేము కోరుతున్నాం. అన్నదమ్ముల్లో సమస్యలు లేకుండా, ఇబ్బందులు లేకుండా, అక్కడ ఏదో నువ్వు ఉంటే ఇక్కడ ఎందుకురా నేను అన్నట్లు ఆ భేదాభిప్రాయం లేకుండా చాలా చక్కగా తండ్రిని తల్లిని వారు పోషిస్తూ ఉన్నారు. పాలెడి మామగారు కూడా ఒకసారి చెప్పారు, మనం వెళ్ళినప్పుడు నారాయణ రెడ్డి అక్కడ పోయి చూస్తే ఆ యొక్క శివారెడ్డి చేసే సేవ ఆ విషయాలు గమనించినప్పుడు ఇట్లా ఉండాలి, ప్రభుని నమ్ముకున్న వాళ్ళు అయితే ఈ విధంగా తల్లిదండ్రులు చూస్తారు, ఈ విధంగా చేస్తారని ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పినాడు. అందుకు మేము శివారెడ్డిని ఆయన భార్య ఆ కుటుంబాన్ని మేము అభినందిస్తున్నాం. నా అల్లుడు రాలేకపోయినాడు, మేము రమ్మని చెప్పినాము. అయితే వీళ్ళు రేపు ఎల్లుండి వరకు ఉంచలేము, వీలు అన్నందువల్ల ఆయన అంతేకాకుండా డైరెక్ట్ ఫ్లైట్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడినాడు. అయినా నేను మొన్ననే వచ్చినాను అంకుల్. ఆ అమ్మతో నాన్నతో కలిసి చాలా బాగా ప్రేమించి మేము చేయగలిగినంత చేసినాను. అక్కడికి వచ్చి చూడడానికి ఒకటి తప్ప ఇంకా మిగిలింది ఏం లేదు అన్నటువంటి ఉద్దేశంలో నాయన నీ హృదయం నెమ్మదిగా ఉంటే మంచిదని చెప్పినాము. ఈ విధంగా ఈ కుటుంబంతో మాకు అనుబంధాన్ని దేవుడు కలిగించినందుకై ఆయన్ను మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంకా మంటిలో మంటిని కలుపుదాం. దేవుని దైవాక్యంలో ఉన్నది, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళును, మన్నైనది వెనుకటి వలని మంటికి చేరిన లేఖనం మేరకు మామగారిని మంటిలో కలుపుదాం. ఆ పక్క ఇక్కడ పట్టుకొని దించండి. మూత జరపండి. ఆ పక్క
ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని కనికరంగల గొప్ప ప్రభువా, సత్యమైన మా దేవా, ఒకసారి మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మానవాలైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించినారు తండ్రి. ఆ ప్రేమ పొడవు వెడల్పు లోతు ఎత్తు మేము గ్రహించలేము. ప్రేమించి ఎట్టి మానవునైనా పరలోకము చేర్చడానికి మీరు చేసిన కృపా యాగమును బట్టి స్తుతిస్తున్నాం. మీ ప్రేకుమాని లోకానికి పంపి మా పాప దోషమునంతటినీ ఆయన మీద మోసి మా మీద పాప దోషము లేకుండా చేసి మా పాపములు అన్నిటినీ క్షమించి పరలోక భాగ్యం ఉచితంగా కల్పించినందుకే మేమేమి చెల్లించగలం తండ్రి. మేము స్తుతిస్తున్నాం. గారి మామగారి ఆ కుటుంబంతో మాకు ఇచ్చిన అనుబంధాన్ని బట్టి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి, నిన్నటికి ఆయన ఈ లోకం వదిలి మీ సన్నిధికి వచ్చి ఉండగా మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీ లేఖనం ప్రకారము ఏనను భూస్థాపితము చేస్తుండగా మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని, మీ నామానికి మాత్రమే మహిమా ఘనత కలిగించుకోమని మా ప్రియ ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. వాక్యం ప్రకారము మన్నైనది వెనుకటి వలనే మంటిని చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళునన్న లేఖనం ప్రకారము మామగారిని మంటికి కలుపుతున్నాం. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంతో మంటిని కలుపుతున్నాం. దైవ వాక్యం సంపూర్ణంగా నెరవేరును గాక. అవి కూడా ఇచ్చేయండి అన్న. ఎప్పటికైనా పగిలేదే. అదే ఇంకా వాళ్ళు ఎత్తైనా పగిలేదే కదా, ఇంకా వాళ్ళు రాళ్ళు వేసాను అక్క ఆంటీ కింద తెచ్చుకున్నా పోలం తెచ్చుకున్నా